నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ఫామ్ ఆయిల్ రైతులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించేలా మరోసారి గెలల ధరలు పెరిగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు టన్నుకు 21,546గా ఉన్న గెలల ధర 1,459 రూపాయలు పెరిగి ప్రస్తుతం 23,005కు చేరుకున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలతో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటవీ గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధి, రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి అటవీ శాఖ కృషి చేస్తుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. సత్తుపల్లి మండలం చంద్రయ్యపాలెం, రేగళ్లపాడు ప్రాథమిక పాఠశాలల్లో HDFC బ్యాంక్ CSR నిధుల సహకారంతో వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ బోధన కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేసి తరగతి గదుల్లో రంగులు వేయించడమే కాక విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, లైట్లు, బల్లలు, కుర్చీలు సమకూరుస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ. ఎర్రపాలెం రైల్వే స్టేషన్లో సుందరీకరణ, ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫామ్ల పునరుద్ధీకరణను రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం ప్లాట్ఫామ్పై స్లాబ్ వేయడం వంటి సివిల్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. స్టేషన్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్మికులు కృషి చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నెలల తరబడి మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ లీక్ అవుతూ వేలాది లీటర్ల తాగునీరు వృధా అయిపోతుంది. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో నీటి కొరతతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవస్థ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. సర్పంచ్ భర్త కిడ్నాప్. ముదిగొండ మండలం పండ్రగపల్లి గ్రామ సర్పంచ్ భర్త పాము సిల్వరాజ్ కిడ్నాప్ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజకీయ కక్షల కారణంగానే కిడ్నాప్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 4 మొబైల్ షాపులు దగ్ధం. నిర్మల్ పట్టణంలోని నారాయణ రెడ్డి మార్కెట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మొబైల్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జాబ్ మేళా. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఏప్రిల్ 4న ఉదయం 10 గంటలకు శ్రీ సర్కిల్ వద్ద గల భారత్ ఆటోటెక్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారిని మాధవి తెలిపారు. సేల్స్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి 26 ఖాళీలను ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత గల 20 నుంచి 32 ఏళ్ల వయసు యువకులు హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు 12,000 నుంచి 17,000 వరకు వేతనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గ్రామ వార్డు సభలు విజయవంతం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి. శ్రీజ తెలిపారు. మొత్తం 551 గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు. ముగిసిన రామయ్య బ్రహ్మోత్సవాలు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజున శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి గరుడ పటాన్ని కిందకు దించడంతో ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. 15 రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ధ్వజారోహణంతో ఘనంగా ముగిశాయి. వివాదాల్లో ఖమ్మం మంత్రులు. ఉమ్మడి ఖమ్మంలో మంత్రుల తీరు. నామినేటెడ్ పదవుల జాప్యం కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం కలిగిస్తోంది. సింగరేణి బ్లాకుల వ్యవహారంలో బట్టి, వెలుగుమట్ల భూముల వ్యవహారంలో తుమ్మల, క్వారీ వివాదాల్లో పొంగులేటి ఆరోపణలు ఎదుర్కోవడం విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. మరోవైపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటినా నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది.